అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భూమిత్ర. మనము లాస్ట్ వీడియోలో 2 రకాల అసెట్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఒకటేంటి రిస్క్ ఫ్రీ అసెట్స్, రిస్క్‌తో కూడిన అసెట్స్ గురించి మాట్లాడుకున్నాం. సో, ఈరోజు రిస్క్‌తో కూడిన అసెట్స్ వాటి వివరాల గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా మనం నిన్న చెప్పుకున్నట్లు రిస్క్‌తో కూడిన అసెట్స్ వచ్చేసి 2 టైప్స్‌గా ఉన్నాయి. ఒకటి వచ్చేసి జీపీ లేఅవుట్ అంటే గ్రామ పంచాయతీ లేఅవుట్ సంబంధించిన ఫ్లాట్స్. రెండోది వచ్చేసి ఫార్మ్ ఫ్లాట్స్ అని చెప్పేసి అంటాం. సో వీటిలో ముఖ్యంగా జీపీ లేఅవుట్స్ అనేటివి గతంలో చాలా వరకు బాగా ఎక్కువగా జీపీ లేఅవుట్స్ అనేటివి ఉండేటివి. అక్కడ మార్కెట్ జీపీ లేఅవుట్స్ మీద చాలా జరిగాయి. సో గత అనుభవాల దృష్ట్యా మాకు స్వయంగా మా అనుభవాలు అయితేనేమి, మన దగ్గర మన మిత్రులతోటి సంబంధించిన ఈ జీపీ లేఅవుట్స్ సంబంధించిన బాధితులు అయితేనేమి చెప్పిన వివరాలు బట్టి చూస్తే దాంట్లో ఉండే సమస్యలు చాలా ఎక్కువగా మనం గమనించవచ్చు. ఎందుకంటే ఒక జీపీ లేఅవుట్ను ఒక ప్లాట్ను వచ్చేసి జీపీ లేఅవుట్లో ఉండే ఒక ప్లాట్ను వచ్చేసి ఇద్దరికి లేక ముగ్గురికి రిజిస్ట్రేషన్ చేసిన సందర్భాలు కోకొల్లలుగా మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో అలా విధంగా దానికి ఎలాంటి ప్రభుత్వం నుండి ఆథరైజేషన్ కానీ దానికి ప్రభుత్వం నుండి ఏ లోన్ ఫెసిలిటీ కానీ ఈవెన్ మార్టిగేజ్ లోన్స్ కానీ ఎవ్రీథింగ్ ఏవి కూడా జీపీ లేఅవుట్లో అనేది తీసుకోవడానికి చేయడానికి కానీ అవకాశం మాత్రం ఉండదు. జస్ట్ లైక్ అది ఒక అన్ఆథరైజ్డ్ లేఅవుట్. దాని మీద ఎటువంటి మానిటరింగ్ కానీ ఎలాంటి అవకాశాలు మాత్రం లేవు. సో ఇందులో భాగంగా లాభపడిన వాళ్ళు జీపీ లేఅవుట్ తీసుకొని సక్సెస్ఫుల్గా లాభపడిన వాళ్ళతో పోల్చుకుంటే నష్టపోయిన వాళ్ళు కష్టపడ్డ వాళ్ళే చాలామంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఆ కాలంలో తెలియక చాలామంది ఇబ్బందులు పడినారు, పడుతూ ఉన్నారు, పడబోతూ ఉంటారు కూడా. సో అయితే ఇందులో ఒక చిన్న ప్లస్ కూడా ఉంది. ఏంటంటే గతంలో తీసుకున్న ఏ జీపీ లేఅవుట్లో అయినా కూడా ఆ మధ్యకాలంలో ఎల్ఆర్ఎస్ స్కీమ్ అనేది ఒకటి తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. అందులో ఏ జీబీ లేఅవుట్లోనే ఎల్ఆర్ఎస్ స్కీమ్ లెక్కిన వచ్చి ఉంటే అలాంటివి కొంతలో కొంత మెరుగనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎల్ఆర్ఎస్ స్కీమ్ ఒకసారి యాక్సెప్ట్ అయ్యి ఎల్ఆర్ఎస్ అనేది కంప్లీట్గా కస్టమరు పే చేస్తే లైక్ అది ఒక డిటీసీపీనో లేదంటే ఒక హెచ్ఎండిలోకి లాగా కన్వర్ట్ అయిపోతుంది. సో దానికి అన్ని ఆథరైజేషన్లు ఉన్నట్టు పర్మిషన్ లేఅవుట్ ఎలా ఉంటాయో అన్ని రకాలుగా కూడా దానికి ఆథరైజేషన్ దొరికినట్లే. సో అవి చాలా తక్కువ రేర్ కేసెస్లో ఉన్నాయి. ఒకవేళ జీపీ లేఅవుట్ కంపల్సరీ తీసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే మన వాళ్ళు బాధితులుగా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వాటిని ఎల్ఆర్ఎస్ స్కీమ్లో అప్లై అయిందో లేదో ఒకసారి కనుక్కుంటే మీకు కొంతవరకు ఉపశమనంగా ఉంటుంది. అదర్వైజ్ లేదు, ఎల్ఆర్ఎస్ ఫుల్ పెయిడ్ చేసిన వారికి కానీ ఎల్ఆర్ఎస్ పార్షియల్గా అమౌంట్ కట్టి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు కూడా ఎవరన్నా ఉంటే వాటిలో మీరు పర్చేజ్ చేయాలనుకుంటే చేయగలిగినప్పుడు డెఫినెట్గా కొంతవరకు ఉపశమనం అనేది పొందవచ్చు. సో జీపీకి సంబంధించిన వివరాలు ఇవి. అట్ ద సేమ్ టైం ఈ ఫార్మ్ ల్యాండ్స్ గురించి చెప్పుకోవాలంటే చాలా పెద్ద తతంగము, చాలా పెద్ద స్టోరీనే ఉంటుంది. ఎందుకంటే గత కాలంలో లాస్ట్ 5, 6 years, 7 years నుండి కూడా సిటీ వెలుపల సైడ్ అంతా కూడా పుట్టగొడుగులాగా ఫార్మ్ ఫ్లాట్స్ అనేటివి ఆవిర్భవిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం చాలా గమనించవచ్చు. ఇందులో ఈ ఫార్మ్ ఫ్లాట్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో మేజర్గా 2 types ఉంటాయి. ఒకటి కమర్షియల్ ఫార్మ్ ల్యాండ్స్, 2 నాన్ కమర్షియల్ ఫార్మ్ ల్యాండ్స్ అనేటివి. ఇందులో కమర్షియల్ ఫార్మ్ ల్యాండ్స్ను మళ్ళీ 2-3 విభాగాలుగా కూడా డివైడ్ చేయవచ్చు. ఏంటి అవి అంటే ఒకటేమో శాండిల్వుడ్ ఫార్మ్ ల్యాండ్స్ అంటున్నారు, రెండోది వచ్చేసి రెడ్ శాండిల్వుడ్ ఫార్మ్ ల్యాండ్స్ అంటున్నారు, మూడోది వచ్చేసి మలబార్ వేప లేదంటే ఒక కమర్షియల్కి సంబంధించిన చెట్లు పెంచి వాటిని ఫార్మ్ ల్యాండ్స్ కింద మార్చి ఈ ఫ్లాట్స్ను సేల్ చేయడం అనేది జరుగుతూ ఉంది. సో రెండోది వచ్చేసి ఫ్రూట్ ప్లాంటేషన్ అంటే మ్యాంగో, సపోటో, జామ, సమ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఈ ఫ్రూట్ ప్లాంటేషన్ అనేది చేస్తూ ఇది ఒక ఫార్మ్ ల్యాండ్స్ కింద కన్వర్ట్ చేస్తున్నారు. సో ఈ ఫార్మ్ ల్యాండ్స్లో కూడా 2 types ఉన్నాయి మనం అనుకున్నట్లు. ఒకటి కమర్షియల్, 2 వచ్చేసి నాన్ కమర్షియల్. ఇప్పుడు కమర్షియల్ ఫార్మ్ ల్యాండ్స్ అనేటివి వీటి యొక్క స్పాన్ మినిమం ఎయిదర్ రెడ్ శాండిల్ అవ్వచ్చు, శ్రీగంధం అవ్వచ్చు, వేరే ఏదైనా కూడా ఏది కూడా
మనకు మినిమం అంటే ఒక 15 ఇయర్స్ దాని యొక్క టైం పీరియడ్, 15 ఇయర్స్ టు మ్యాక్సిమం ఒక 25 ఇయర్స్ వరకు వేచి ఉండాలి. సో అలా వేచి ఉన్నప్పుడే ఈ కంపెనీలు సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి చెప్పే మాటలు ఏవైతే ఉన్నాయో 15 ఇయర్స్ తర్వాత రిటర్న్స్, 20 తర్వాత రిటర్న్స్ అని చెప్పేటివి, వాటిని రిటర్న్స్ ఈ 15 ఇయర్స్ కూడా, అంటే 15 ఇయర్స్ కానీ 20 ఇయర్స్ కానీ 25 ఇయర్స్ కానీ మనం ఈ వెయిటింగ్ పీరియడ్ను మనం చక్కగా ఉండి ఆ కంపెనీ ఎక్కడే కానీ పక్కకు వెళ్ళకోకుండా ఈ ల్యాండ్స్ అన్నిటిని కూడా చక్కగా ఒక పెరటి తోటలో, మన పెరటి చెట్లను ఎలా విధంగా పెంచుతామో అలాగా వాళ్ళు సంరక్షించినట్లయితే వాళ్ళు చెప్పేటటువంటి ఈ రిటర్న్స్ అనేటివి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ కానీ ఒక సంస్థ స్థాపించి ఒక 15 సంవత్సరాల పాటు డెడికేషన్గా వాళ్ళు ఏదైతే మనకు అష్యూరెన్స్ ఇచ్చారో, వాళ్ళ బ్రోచర్లో ఏదైతే కండిషన్స్ మనకి ఇచ్చారో ఆ కండిషన్స్ ప్రకారము ఆ సంస్థ పని చేస్తుందా అన్నది ఇక్కడ $1 మిలియన్ క్వశ్చన్. ఎందుకంటే ఈరోజు కంపెనీలు, ప్రజెంట్ ఉండే కంపెనీలు పెట్టిన 3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్కే మ్యాక్సిమం అవి వెళ్ళిపోతూ ఉన్నాయి. సో ఒక 15 ఇయర్స్ వరకు ఒక రెప్యూటెడ్ సంస్థ ఏదైనా ఉంది అంటే, ఇప్పుడు ఒక 100 కంపెనీలు చూసుకుంటే దాంట్లో ఒక 90% కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము ఒక 15 ఇయర్స్ కన్సిస్టెన్సీగా వర్క్ చేస్తాయని చెప్పుకోవడానికి అవకాశం లేదు. ఏదో ఒక 10% ఉన్నాయి అంటే వాటిని మనం ఏరి కోరి చూసుకొని ఈ ఫామ్ ల్యాండ్స్ మీద ఆసక్తి ఎక్కువగా ఉన్నవాళ్ళు, వాటి పట్ల అవగాహన ఉన్నవాళ్ళు, వాటి మెయింటెనెన్స్ పట్ల వాళ్ళకు అవగాహన ఉన్నవాళ్ళు ఒక రెప్యూటెడ్ కంపెనీ గత 10 సంవత్సరాలుగా ఆ కంపెనీ యొక్క బాగోగులు, ఆ కంపెనీ యొక్క మంచి చెడ్డలు, ఆ కంపెనీ యొక్క సిన్సియారిటీ మీద ఒక అవగాహన ఉండి తెలిసిన కంపెనీలో అప్పుడు ఆ ఫామ్ సైట్ వరకు పోతే మనము ఆశించిన విధంగా ఫలితాలు అనేది రావడానికి అవకాశం ఉంది. అదర్వైజ్ ఈ యొక్క బ్రోచర్స్ను మనం బేస్ చేసుకొని వాళ్ళు చెప్పే ఆ యొక్క రిటర్న్ బేస్డ్ అంచనాలను బేస్ చేసుకొని మనము ఫామ్ సైట్లో ఫ్లాట్ కొన్నట్లయితే దాని యొక్క పరిణామాలు అనేటివి చాలా కష్టతరంగా ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఈ ఫామ్ సైట్ లేదంటే మనం జీపీ లేఅవుట్ ఏదైతే అనుకుంటున్నామో వీటికి లీగాలిటీ విషయానికి వస్తే వీటికి కూడా మనం లీగాలిటీ పరంగా కూడా కాస్త వరకు చెక్ చేసుకోవాలి. సో లీగాలిటీ అంటే బేసిక్ థింగ్స్ అనమాట, మరి డెప్త్కు పోనక్కర్లేదు, అవి కావాలంటే మనం ఇది చేయొచ్చు. బేసిక్ థింగ్స్ ఏంటి అంటే అట్లీస్ట్ ఆ ఫామ్ సైట్ ఆర్ జీపీ లేఅవుట్ లాస్ట్ 40 ఇయర్స్ ఆ లింక్ డాక్యుమెంట్స్ ఇవి కరెక్ట్గా ఉన్నాయా లేవా అన్నది మెయిన్ ఇక్కడ ఇంపార్టెంట్. అదేవిధంగా ఈ లీగాలిటీలో ఈ లింక్ డాక్యుమెంటు ఈ ఫామ్ సైట్కి వచ్చేటప్పటికి పాస్బుక్లు, ఇప్పుడు పహానీ, అడంగలు, పాస్బుక్, లింక్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా మనం ఒక్కసారి చెక్ చేసుకొని వాటి మీద, అంటే ఫామ్ సైట్లు కంపల్సరీ తీసుకోవాలి అన్న ఉద్దేశం ఉన్నప్పుడు, దాని మీద కాస్త అవగాహన ఉన్నప్పుడు, ఆ కంపెనీ మీద నమ్మకం ఉన్నప్పుడు, లాస్ట్ ఆ కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ అనేది మీకు నచ్చినప్పుడు ఈ లీగాలిటీ పాయింట్ ఆఫ్ విషయంలో మీరు కాస్త జాగ్రత్తగా ఉండి లీగాలిటీని చక్కగా ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. తర్వాత ఈ ఫామ్ సైట్ అనేటప్పటికీ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ఒక 15 ఇయర్స్ ఇది అసెట్ మనది అన్న ఆలోచన అయితే కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే ఫామ్ సైట్లో వచ్చే రిజల్టే 15 ఇయర్స్ తర్వాత, అంతవరకు మనం ఆగాలి. మనం లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుకున్నట్లు దిస్ ఈజ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అన్నప్పుడు 12 సంవత్సరాల నుండి ఆ పైన దాన్ని మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని మనం అనుకున్నాము. సో ఇట్స్ ఏ గుడ్ ఆపర్చునిటీ అండ్ గుడ్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. బట్ ఏంటంటే మనం ఇందాక చర్చించుకున్నట్లు వాటికి సంబంధించిన డాక్యుమెంటేషన్ అయితేనేమి, లీగాలిటీ అయితేనేమి, మిగతావన్నీ కూడా మనం చక్కగా అన్నీ కూడా పరిశోధించి కాస్త రిస్క్ అనుకున్నా కూడా ఆలోచించేసి ఒక డిసిషన్ అనేది తీసుకుంటే ఇట్స్ గుడ్ రిటర్న్స్, డీసెంట్ రిటర్న్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఉండే చాలా కంపెనీలు అగ్రిమెంట్ అనేటివి బాగా చేసుకుంటూ ఉన్నాయి ఫామ్ సైట్లో. ఏంటంటే ఒక 15 ఇయర్స్ మేము మెయింటైన్ చేస్తాము, ఆఫ్టర్ దట్ వచ్చే రిటర్న్స్లో కస్టమర్కు కొంత, కంపెనీకి కొంత భాగము అని చెప్పేసి రేషియోను డిసైడ్ చేసి 30-70 లేదంటే 40-60, 50-50 అనే రేషియో డివైడ్ చేస్తామని కూడా తీసుకుంటున్నారు. సో
సో 15 ఇయర్స్ రేషియో అన్న సబ్జెక్ట్ పక్కన పెడితే వాళ్ళ యొక్క డెడికేషన్ అనేది గత 10-15 ఇయర్స్ వాళ్ళు చేసిన ప్రాజెక్ట్స్ ఏంటి అన్నది ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన విషయం. వాటన్నిటిని తీసుకొని మనము వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవడానికి మీరు ఆలోచన చేయవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫామ్ సెట్లోనే రెండో నాన్ కమర్షియల్ అని చెప్తాము. ఇవి కమర్షియల్. నాన్ కమర్షియల్ అంటే ఏంటి అంటే చక్కగా ఫామ్ సైట్లో ఫ్రూట్ ప్లాంటేషన్ ఇస్తారు కంపెనీస్. ఫ్రూట్ ప్లాంటేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంత ల్యాండ్ మనం తీసుకున్నాము, ఆ ల్యాండ్లో ఒక 5-6 మ్యాక్సిమం ఒక 10 టైప్స్ ఆఫ్ వెరైటీ ఫ్రూట్స్ను వాళ్ళు కల్టివేట్ చేసి మనకి ఇస్తాము అని చెప్తారు. సో ఇది జస్ట్ లైక్ మన ఒక ఆర్గానిక్ ఫుడ్, లేదంటే మన ఫ్లాట్ మన యొక్క ల్యాండ్లోటి ఫ్రూట్స్ మనం తీసుకున్నామన్న ఒక చిన్న సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది కూడా ఉంటుంది. సో బట్ ఇది కూడా 2 లాంగ్ వ్యూతోనే తీసుకోవాల్సిన ల్యాండ్స్ అన్నట్టు ఇవి. సో లాంగ్ విజన్ ఎప్పుడైతే మనం పెట్టుకున్నామో దాంట్లో ఈ ఫామ్ సైట్స్ అనేటివి మనం చూస్ చేసుకున్నప్పుడు లీగాలిటీని అన్ని కరెక్ట్గా చూసుకున్నప్పుడు ఏదర్ కమర్షియల్ ఆర్ నాన్ కమర్షియల్ కూడా మంచిగా ఉండొచ్చు. బట్ కమర్షియల్ నాన్ కమర్షియల్తో పోల్చుకోగలిగితే కమర్షియల్ వైపు వెళ్ళగలిగితే గిట 2 ఒకే లాంగ్వేటీ ఉన్నప్పుడు కమర్షియల్ వైపు వెళ్ళగలిగినప్పుడు కంపేర్ టు నాన్ కమర్షియల్ ల్యాండ్ మీద కమర్షియల్ ఫామ్ సైట్లోకి వెళ్ళినప్పుడు ఎక్స్పెక్టింగ్ మోర్ రిటర్న్స్ అన్నట్టు చాలా ఎక్కువగా మనం రిటర్న్స్ను ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏదైనప్పటికీ కూడా ఏ ప్లాట్ అయినా ఇతర ఫామ్ సైట్ అయినా డిటీసీబీ అయినా హెచ్ఎండిఏ అయినా ఇతర జీపీ లేఅవుట్ అయినా ల్యాండ్ డాక్యుమెంట్స్ టైటిల్ దానికి సంబంధించిన పేపర్ వర్క్ లీగాలిటీ ఇవన్నీ అనేటివి క్షుణ్ణంగా ప్రతి ఒక్కరూ పరిశీలించడం అనేది ఇట్స్ మ్యాండేట్. ఇప్పుడుండే యొక్క ఈ సిచ్యువేషన్లో ఈ టైంలో కంపల్సరీ వీటిని ఒకసారికి 2 సార్లు ఆలోచన చేసి పరిశీలించి పరిశోధించి ఒక నిర్ణయం తీసుకోగలిగితే కనుక చాలా అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అవుతుంది. చాలా చక్కటి రిటర్న్స్ను మనం ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా ఒక మంచి అవకాశం ఉంటుంది. ఇదే విధంగా ఈ ల్యాండ్స్ సంబంధించి either డిటీసీపీ, హెచ్ఎండిఏ, వైటీడీఏ, జీపీ లేఅవుట్, ఫామ్ సైట్స్ వీటికి సంబంధించిన మీకు తెలియని ఏమన్నా విషయాలు ఉంటే మీరు చక్కగా కామెంట్ రూపంలో కానీ లేదంటే కన్సల్ట్ మీరు అయినప్పుడు కూడా మీకు దాని మీద సమగ్రమైన సమాచారాన్ని మేము ఇవ్వగలుగుతామని కూడా మనం చెప్పగలుగుతున్నాం. సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇలాంటి ల్యాండ్కి సంబంధించి, అసెట్కి సంబంధించి, లీగాలిటీకి సంబంధించి, ఫైనాన్షియల్ సెక్టార్కి సంబంధించి ఎటువంటి డౌట్ ఉన్నా, ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మీరు నిరభ్యంతరంగా మా టీంను కన్సల్ట్ అయినప్పుడు డెఫినెట్గా వాటికి సమగ్రమైన వివరణాత్మక విశ్లేషణ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంకొకటి మీకు ఇంకా ఏ కాంటెంట్ మీద ఫైనాన్షియల్ సెక్టర్ ఇప్పుడు మనం చెప్పిన సెక్టర్స్ దేని మీద మీకు సమాచారం కావాలన్నది కూడా చక్కగా మీరు మెసేజ్ ద్వారా లేదు అంటే డిస్క్రిప్షన్లో ఇచ్చే లింక్ ద్వారా మీరు అప్రోచ్ అవ్వనట్లయితే డెఫినెట్గా మీకు దానికి సంబంధించి వీడియోస్ అనేది పెట్టడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ యొక్క వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.